మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడ. మన మత్స్యకారులు బోట్లు కాలిపోతే నేను మన నిధుల్లోంచి డబ్బులు ఇచ్చాను. అది ఇచ్చింది 50,000 అవ్వచ్చు ఒక్కొక్క వ్యక్తికి. నాకు అది దాదాపు 30 లక్షలు అయ్యిండొచ్చేమో. నేను ప్రతిసారి ఆ డబ్బు ఇచ్చేది ఎందుకు తీసుకుంటానంటే, ఈ సమాజంలో ఇంకా నీకోసం తపన పడే మనుషులు ఉన్నారు, నీకోసం ఓట్ల కోసం అడిగేవాళ్ళు కాదు, నీకు కష్టం వస్తే నిలబడే మనుషులు ఉన్నారు, నీకోసం కష్టం వస్తే నిలబడే జనసేన పార్టీ ఉందని చెప్పడానికి. నేను ఎప్పుడు పార్టీ పెడతానని కానీ లేదంటే ఒక పదవి కోసం పాకులాడతానని నేను ఎప్పుడు ఊహించలేదు. నాకు అలాంటి ఆలోచించలేదు. నేను ఆలోచించిందల్లా వచ్చే తరాల కోసం, వచ్చే భావితరాల భవిష్యత్తు కోసం మనం ఏం చేయాలనేది. అది అంకురార్పణ. నేను ఇక్కడ 90ల్లో 94, 95లో నేను ఇక్కడ నటనలో ఓనామాలు దిద్దుకున్నప్పుడు నాకు ఆలోచన వచ్చేది. ఎందుకంటే నాకు ఉత్తరాంధ్ర తాలూకు చైతన్యం తెలుసు. నాకు ఈ రోజున నాకు ఇంత పార్టీ పెట్టగలిగాను, ఇక్కడ పార్టీ ఒంటి చేత్తో నడపగలుగుతున్నాను, డబ్బులు లేకుండా కేవలం మీ ప్రేమాభిమానాల వల్ల నేను పార్టీని నడుపుతున్నాను. ఇన్ని కోట్ల మంది ప్రజలు ఇంత ప్రేమాభిమానాలు సంపాదించగలిగానంటే అది నాకు ఉత్తరాంధ్ర పెట్టిన భిక్ష. నాకు అది నటనలో ఓనామాలు నన్ను మీరు సినిమాల్లో ఆదరిస్తే ఆ ఆదరణని నేను ఎలాగ రుణం తీర్చుకోవాలో తెలియక నేను పార్టీ పెట్టి మీ రుణం తీర్చుకోవాలనుకున్నాను పని చేస్తూ. అందుకే నాకు ఓటమి భయం అయ్యేది. నాకు ఎప్పుడు ఆశయం ఉన్నవాడికి ఓటమి అనిపించదు, అది గెలుపులా ఉంటుంది. ఎందుకంటే నేను పోరాడాను. కొంతమంది పొగడ్తలకి ఉప్పొంగిపోతారేమో, నాకు తగిలిన ప్రతి దెబ్బకి నేను ఉప్పొంగిపోతాను, ప్రతి ఓటమికి ఉప్పొంగిపోతాను. నేను పని చేశాను, కష్టం నాకు తెలుసు. అవమానాలు ఎదుర్కోవాలి, వెటకారాలు చేస్తారు, వ్యంగ్యాస్త్రాలు విసురుతారు. నాకు అన్నీ భరించడానికి నేను మీ భవిష్యత్తు కోసమే ఉత్తరాంధ్ర ఆంధ్ర యువత వలసలాగాలి. తెలంగాణలో 1200 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రం కోసం. వారి బలిదానాలు నిజంగా నిష్ప్రయోజనం అయిపోతాయి. మన తెలంగాణ ఎన్నికల్లో కూడా నేను చెప్పింది ఏంటంటే, నేను ఆంధ్ర మీద ఎందుకు దృష్టి పెట్టామంటే, మీరు మీ బలిదానాలతో రాష్ట్రం చేసుకున్నారు. ఇక్కడ మా యువత బలిదానాల కోసం కాదు, వెళ్ళి జీవనోపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది చాలా బాధగా ఉంది నాకు. మీరు 151 సభ్యుల్ని వైసీపీకి ఇస్తే పోయిన ఎన్నికల్లో మీరు ఏ జాబ్ క్యాలెండర్ కూడా కనీసం వాళ్ళకి ఫుల్ఫిల్ చేయలేపారు. వాళ్ళందరికీ ఎన్నికలు గుర్తొస్తాయి. ఈ 5 సంవత్సరాలు గడిచిపోతే సరిపోద్ది ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు యువతలో ఎంత విలువైన కాలమో నిజంగా తెలిస్తే ఇలాంటి తప్పులు చేయం మనం. నేను 18, 16, 15 నుంచి 16 ఏళ్ల నుంచి 24, 25 ఏళ్ల వరకు చాలా కీలకమైన దశ ప్రతి మనిషిలో. చాలా కీలకమైంది. చదువుకోవాలి, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద నిలబడగలగాలి, ఉపాధి అవకాశాలు ఉండాలని తపన పడతాం మనందరం. రాజకీయ నాయకులకి కానీ, ముఖ్యంగా ఈ వైసీపీ నాయకులకి మీ భవిష్యత్తు మీద ఆలోచన లేదు. 5 సంవత్సరాలే కదా, జాబ్ క్యాలెండర్ ఇచ్చాం ఓదార్పు యాత్రలో. ఇప్పుడు నేను కంప్లీట్ చేయక్కర్లా, నిలబెట్టుకోకర్లా, బాధ్యతగా మాట్లాడక్కర్లా, కనీసం నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేని స్థాయికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయాడు. మీరు రోడ్ల మీద పడలేరు. నేను మీకోసం, మీ భవిష్యత్తు కోసం నేను నానా రకాల తిట్లు తింటా ఉన్నాను. ఒక మనిషిని గెలుపుల్లో మీరు అసెస్ చేయకండి. నేను ఓడిపోయి నుంచున్నాను, గుర్తుపెట్టుకోండి. దశాబ్దం కాలం చాలా కష్టమైంది. దీనికి కారణం మన ప్రతి సమాజం కోసం పనిచేసిన ప్రతి నాయకుడు త్యాగాలతోనే నిర్మితమైంది ఈ సమాజం. నేను భవిష్యత్తులో ఒకటే చెప్పదలుచుకున్నాను. రాజకీయాల్లో నిజంగా నిష్ప్రయోజనం